If you behave like that, all the members will go out. If you are not interested in participating, fine, you are not interested. Raghunandan garu, please give the clarification. I'll let Raghunandan garu give the clarification. With due respect to the chair and honorable members, parliament members, MLCs and గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా నమస్కారం. వందే మాతర గీతం ఈ దేశంలో ప్రారంభమైనప్పుడు అదొక మతానికి సంబంధించిన అంశంగా కొంతమంది మిత్రులు వందే మాతరం పాడుతున్నప్పుడు నిలబడకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. మేయర్ గారు, దేశ స్వాతంత్ర సంగ్రామం జరుగుతున్నప్పుడు హిందువులు ముస్లింలను ఎవరు డిస్క్రిమినేషన్ చేయకుండా అక్కడ వెస్ట్ బెంగాల్లో బంకిం చంద్ర చటర్జీ గారు రాసిన ఆ గీతం దేశంలో ఉన్నటువంటి ప్రతి పల్లెటూరులో, ప్రతి గల్లీలో, ప్రతి మొహల్లాలో అందరు కూడా ఇది మా దేశం, దీనికోసం మేము వందే మాతరం అని పాడినారు తప్ప కైండ్లీ డోంట్ ట్రీట్ ఇట్ ఈస్ విత్ సమ్ కాస్ట్, క్రీడ్, రేస్, రిలీజియన్ కి వందే మాతరాన్ని అంటగట్టడం అనేది బాధాకరం, దురదృష్టకరమైనటువంటి సంఘటన. మేయర్ గారు, దేశం మొత్తం 150వ సంవత్సరానికి వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన ఒక స్లోగన్ ని పాడుతున్నప్పుడు కొంతమంది మిత్రులు నిలబడకపోవడం వల్ల కొంత హీట్ ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్ జరిగింది. ఇది దురదృష్టకరం. ఇది ఏ సభలో కూడా ఇట్లాంటి సాంప్రదాయాన్ని కొనసాగించడం మంచి పద్ధతి కాదు. మేము ఎవరిని ఇన్సల్ట్ చేయాలనో ఒక మతాన్ని కించపరచాలనే ఉద్దేశంతో వందే మాతరం పాడాలని కోరుకోలేదు. దయించి మిత్రులు, నేను మాట్లాడేటప్పుడు కండోలెన్స్ మాట్లాడేటప్పుడు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పిన, గౌరవ ఎంఐఎం కార్పొరేటర్ దివంగత ముజఫర్ హుస్సేన్ గారికి అని పేరు తీసుకొని చెప్పిన. నేను మక్కాలో జరిగిన బస్ ప్రమాదంలో చనిపోయినటువంటి మా హైదరాబాద్ కుటుంబ సభ్యులందరికీ అని చెప్పిన. దిస్ ఈజ్ వాట్ వి రెస్పెక్ట్. సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ అనేటువంటి నినాదంతో మేము పోతున్నాం తప్ప మేము ఎవరిని కించపరచాలనేటువంటి ఉద్దేశం మాకు లేదు. దయచేసి మిత్రులు అర్థం చేసుకొని సహకరించినందుకు మీకు అందరికీ, చైర్ కి ముఖ్యంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. तलेसानी गारू, फाहद आप बैठ जाइए. I'll give you a chance. फाहद, मैं आपको चांस दूंगी. I'll give a chance. फाहद, తలసాని గారు మీరు మాట్లాడండి. గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు ఇద్దరు కూడా మాట్లాడినటువంటి మీ ఛాంబర్లో కూడా మాట్లాడినప్పుడు ఇక్కడ నేను ఎంఐఎం మిత్రులకు కానీ బీజేపీ మిత్రులకు అందరికీ కూడా ఇది మన దేశభక్తి కాబట్టి 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో అది మన ప్రైడ్ చెప్పారు. చాలా సంతోషం అందరూ కూడా. అయితే రఘునందన్ గారు చెప్పినప్పుడు వీళ్ళు లెవెల్ లేదనేటువంటిది ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు లెవెలే, తర్వాత అందరు లేచారు వాళ్ళు. తర్వాత రెండోది హౌస్ అటెన్షన్ అనేది మేయర్ గారి దృష్టికి వచ్చినా, సభ దృష్టికి వచ్చినా, ఎక్కడైతే అఫీషియల్ గా మైక్ ఇచ్చినప్పుడు మాట్లాడిందే వస్తుంది. సైడ్ లో ఉండి ఏదేదో మాట్లాడుకొని లేనిపోని ఇష్యూస్ రేజ్ చేయడం మూలాన అనవసరంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం మనం అందరం ఒకటే. ఎందుకంటే ఈ యొక్క హైదరాబాద్ జంట నగరాలు అనేటి నీకు భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళమే కాకుండా దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని ఆకర్షించింది హైదరాబాద్. కాబట్టి मेरा रिक्वेस्ट है कि गुजारिश बे सब मिलजुल के रहना. అందరు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు పర్మిషన్ ఇచ్చిండ్రు ఆల్రెడీ 2 పాటలు కూడా, అది మన ప్రైడ్ కాబట్టి తప్పకుండా మేము కూడా దానికి సహకరించినాం. అయితే నేను మేయర్ గారికి సభకు ఒక రిక్వెస్ట్, హైదరాబాద్ జంట నగరాలు మీకు నిజాం ప్రభుత్వం నుంచి 5 లక్షల జనాభాకు సరిపడేటువంటి ఫెసిలిటీస్ మనకు ఆ రోజుల్లో నిజాం గవర్నమెంట్లో స్టార్ట్ అయినాయి. అయితే కాలక్రమేణా మన హైదరాబాద్ అనేది గ్రేటర్ హైదరాబాద్గా విస్తరించి ఈరోజు మన హైదరాబాద్లో నివసిస్తున్నటువంటి నివాసులే కాకుండా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, అన్ని వర్గాల ప్రజలు హైదరాబాద్ సిటీకి రావడం మూలాన మనకున్నటువంటి ఫెసిలిటీస్ ఏవైతే వర్షాలు కానీ, వరదలు వచ్చినప్పుడు కానీ, రెండోది ఈ సివరేజ్ సిస్టమ్ అనేది కూడా సరే వచ్చినటువంటి ప్రభుత్వాలు కొంత చేసుకుంటూ పోయినప్పటికీ ఇంకా మనకి ఏదైనా వర్షాలు, వరదలు వచ్చినప్పుడు మనం ఇబ్బందులు పడుతున్నటువంటిది వాస్తవం. సోహెల్ సాబ్, కొప్పుల నరసింహారెడ్డి గారు, Sohel Saab, 1 minute. No, I have this act. I'm going to read. I will have to pick up them. Marshals pick up చేయండి వాళ్ళని వీళ్ళని. ఎవరు నుంచున్నారో టేబుల్స్ మీద, ఎవరు నుంచున్నారో
తీయండి. ఐ కెనాట్ టేబుల్స్ మీద నుంచిన వాళ్ళందరినీ తీయండి. యూ కెనాట్ స్టాండ్ ఆన్ ద టేబుల్. యూ కెనాట్ స్టాండ్ ఆన్ ద టేబుల్. యూ కెనాట్ స్టాండ్ ఆన్ ద టేబుల్. Marshals will pick up everybody who are on the tables. Marshals will pick up everybody who are on the tables. ఒకవేళ మీరు హౌస్ లోంచి వెళ్ళిపోదలుచుకుంటే వెళ్ళిపోవచ్చు. హౌస్ లోంచి వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు. యూ కెనాట్ స్టాండ్ ఆన్ ద టేబుల్స్. శ్రవణ్, శ్రవణ్, యా मार्शल्स, एक मिनट, I will play. नहीं, आप ठहरो, नो नो, బీజేపీ వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ టేబుల్స్ ఎక్కిపోవడం ఏం మర్యాద అండి అది? ఐ హావ్ టు విత్డ్రా ద మెంబర్స్. బయటకు పంపించేస్తా నేను. బీజేపీ విల్ గో అండ్ టేక్ దేర్ సీట్స్ ప్లీజ్. BJP members will take their seats. MIM will take their seats. If not, the members will be taken out. If not, the members will be taken out. I request cooperation. I requested everybody to cooperate. This is no religion. We're all the members. Please respect. Sit down. Please sit down. If not, I have to give a break. Marshals, you go. Please, I request everybody to sit down, please. BJP వాళ్ళు కూడా please, I request. No, we are not here. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి మీరు అందరికి. No, you don't have to tell me anything. You don't have to tell me anything. You don't have to. ఎవ్వరు కూడా మాట్లాడకూడదు. When the chair is speaking, please understand. When the chair is speaking, please understand. What is this nonsense? Everybody is getting onto the chairs. When a chair, no, Sohail sir, please, 1 minute, please. Moka do, 1 minute to moka do. Are, is this the respect that you're giving the chair? Chair mungala meer chair lekkesi okal kotkunnaru. Is that? No, wait. No, I will not give anybody a chair. I will not give. Sit down. Respect your ex officio members also here. అరే మీరు మీ ఎంపీ గారు ఉండగా మీరు టేబుల్ లేపి కొట్టుకుంటారండి ఇది? వాట్ ఇస్ దిస్? అందరూ కూడా వాట్ ఇస్ దిస్? యువర్ ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ ఆర్ సిట్టింగ్ హియర్ అండ్ యు ఆర్ గెటింగ్ ఆన్ టు ద చైర్స్ అండ్ ఫైటింగ్. ఆర్ వి రౌడీస్? నో, ఆర్ వి రౌడీస్? వి ఆర్ ఆల్ మెంబర్స్. సిట్ డౌన్. yes, okay. On behalf of everybody, on behalf of that people, बैठ जाओ प्लीज. ओके, I will. आप बैठ जाइए.